ఐ డ్రీమ్కి ఇవాళ మీరు ఇంటర్వ్యూ ఇవ్వటం మాకు ఇట్స్ ఎ ప్రివిలేజ్. అయితే మీలాంటి వారితో మాట్లాడేటప్పుడు అసలు ఎక్కడ మొదలు పెట్టాలో ఎక్కడ ఎండ్ చేయాలనేటువంటి తెలియదు. ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితం మీది, అనేక అనుభవాలు. అయితే ప్రస్తుతం నేనేమనుకుంటున్నా అంటే కాంటెంపరీ పాలిటిక్స్ మీద కొంచెం మాట్లాడాలనేటువంటిది మీ అభిప్రాయాలు తెలుసుకోవాలనేది. ఎందుకంటే ఇటీవల మీరు కూడా టీఆర్ఎస్ మీద కొంచెం అటాక్ కొంచెం పెంచినట్టుగా కనపడుతున్నది. అంటే నిన్న మొన్నటి వరకు మీరు కేసీఆర్ గారిని మాటల మనిషి అన్నారు. నేను నిన్న మొన్న చూశాను ఆయన మూటల మనిషి అనేటువంటి మాట కూడా మీరు మాట్లాడారు. ఏంటి ఇంత అంటే మీరు అంటే యు ఆర్ నోన్ ఫర్ చాలా అంటే ఆచితూచి మాట్లాడతారు అనేటువంటిది మీకు పేరున్నది. ఎందుకు అంత అటాక్ మీరు పెంచారు? కారణం ఏంటి? రెండు ప్రధానమైన కారణాలు. తెలంగాణలో మాకు ప్రధానమైన ప్రత్యర్థి టీఆర్ఎస్. రెండవది, టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి చాలా పెరిగింది. గ్రామాన్ని అర్థమవుతుంది. ఎన్ని ప్రాజెక్ట్స్ అవుతున్నావో ఆ ప్రాజెక్ట్స్ అయ్యే ప్లేసుల్లో విలేజ్ కాంట్రాక్టర్స్ ఉంటారు. వాళ్ళకు మెయిన్ కాంట్రాక్ట్ ఎవరికి వచ్చింది, సబ్ కాంట్రాక్టర్ ఎవరికి వచ్చింది, సబ్ కాంట్రాక్టర్ ఎవరికి వచ్చింది, ఆ మెయిన్ కాంట్రాక్టరు రూలింగ్ పార్టీకి ఎంత ఇస్తున్నాడనే మాట వివరాలు గ్రామాల్లో మాట్లాడుకుంటున్నాం. అంటే క్లియర్ ఎవిడెన్స్ లాంటిది ఏమైనా ఉందండి? ఉంది. రెండవది, ఏ కాంట్రాక్టర్ ఫర్మ్స్కు ఈ కాంట్రాక్ట్స్ ఇస్తుండ్రో వాళ్ళకు సూట్ అయినట్టు టెండర్ టర్మ్స్ మారుస్తూ పోయారు. ఆధారాలు ఉన్నాయి. టీఆర్ఎస్ లీడర్స్ బుకాయిస్తున్నారు. కాబట్టి రియాక్షన్ బిల్డప్ అవుతుంది. అందుచేత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతతో కూడా వచ్చారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినప్పటికీ, గుర్తింపు ఉన్నప్పటికీ కొంత మార్పు కావాలని ఇచ్చారు. వాళ్ళు మార్పు కోరినప్పుడు రాజ్యం బెటర్గా ఉంటుందని, తక్కువ కరప్షన్ ఉంటుందని. నేను కాంగ్రెస్ రాజ్యాల్లో కరప్షన్ లేదు చెప్పడం లేదు. దశాబ్దాల రాజ్యం తర్వాత కొంత కరప్షన్ చేశారేమో, మరి ఈ 3.5 ఏళ్లలో పెరిగిపోయింది. అంటే అంతకు ముందు ప్రభుత్వం కంటే ఇప్పుడు పెరిగిందంటారా? అంటే కాంక్రీట్ ఎవిడెన్స్ ఉండి మీరు చెప్తున్నారు. ఇప్పుడు నేను ఈ మాట అన్నాను, వాళ్ళు ఛాలెంజ్ చేయొచ్చు. అంటే నేను పరుషంగా మాట్లాడాలనే దృష్టి కాదు. ఇప్పుడు తెలంగాణలో పత్రికలన్నీ కూడా భయంతో ఉన్నాయి. మరి ఆ భయాన్ని పోగొట్టాల్సిన అవసరం కూడా మాకుంది, ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళకు. నాకు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి రాజకీయ ఆకాంక్షలు లేవు. కానీ తెలంగాణ బిల్లు పాస్ చేయించే క్రమంలో నాదొక నిర్ణయాత్మకమైన కీలకమైన పాత్ర. కాబట్టి ఈ తెలంగాణ కాంగ్రెస్కి ఇంత నష్టం ఆంధ్రప్రదేశ్ జరిగినప్పటికి కూడా తెచ్చుకున్నాం కదా, దీనివల్ల తెలంగాణ ప్రజలకైనా లాభం ఉండాలి. అది జరగట్లేదంటారు. ఇప్పుడు ఈ మాట వాడకముందు నిన్న నేను చూశాను, ఆ స్ట్రక్చర్ కూలిపోయింది కాళేశ్వరంలో. ఎందుకు? తొందర కావాలని. ఇంత నువ్వు శతాబ్దాల పాటు ఉండే ప్రాజెక్టులను నిర్మించేటప్పుడు ఇంత తొందరపాటు ఎందుకు?
అంత అనుభవం జాగ్రత్త లేని కాంట్రాక్టర్లకు ఎలా ఇచ్చారు? కాంట్రాక్టర్లతో అంతటి సాన్నిధ్యం ఎలా ఏర్పడ్డది? అడగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను అడగకపోతే మరెవరు అడుగుతారు?